కథాస్రవంతి సహనా భవతు కథా సంపుటం నుండి పేగుబంధం కథ రచన శ్రీ విరించి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. అదే జిల్లా నరసాపురంలో చదువుకున్నారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలలో ఆయన ఉద్యోగ జీవితం గడిచింది. సైన్స్లోనూ కామర్స్లోనూ పట్టభద్రుడు. 130కి పైగా కథలు రాశారు. ఈయన కథలు వివిధ బహుమతులను గెలుచుకున్నాయి. ముళ్లపూడి వెంకటరమణ రచనలంటేనూ, బాపు బొమ్మలంటేనూ, భువనచంద్ర కవిత్వం అంటేనూ ఈయనకి చాలా ఇష్టం. భారత్ టుడే టీవీ ప్రధాన సంపాదకులు, 2005-2015 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ జి. వల్లీశ్వర్ వీరి కథల గురించి ఇలా అంటున్నారు. విరించి కథలు కల్పనలు కాదు, కళ్ల ముందు కనిపించే ఈనాటి అనేక సజీవ పాత్రల స్వభావాలకి దర్పణాలు. ఈ కథలు కంటతడి పెట్టిస్తాయి, కడుపు మండేలాగానూ చేస్తాయి. వెరసి మానవ సంబంధాల, మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. సాహితీవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ వీరి కథల గురించి విభిన్న మనస్తత్వాల వికృత స్వరూపాలను బహిర్గతం చేస్తూ వాటి మధ్య ధ్వజస్తంభం వంటి వ్యక్తిత్వానికి తెరతీసి మానవత్వ విలువలను చెప్పిన ఈ కథల్లో మురిపాల పాలు, వ్యక్తిత్వ పారిజాత పరిమళాలు ఎక్కువే అంటారు. మనిషి ప్రాణానికి ఏ ప్రమాదం లేనంతకాలం ప్రతి చిన్న సమస్యకు చావే పరిష్కారం అనుకుంటాడు. తీరా ఆ చావే ఏ వ్యాధి రూపంలోనో తను ఆహ్వానించకుండానే వెతుక్కుంటూ పలకరించడానికి వస్తే మొహం చాటేసి తప్పించుకోవాలని చూస్తాడు. ఆ మాట ఉచ్చరించడానికే భయపడతాడు. బతుకు తీపి అలాంటిది. మనిషికి అన్నింటికంటే విలువైనది తన ప్రాణం. ఆ ప్రాణమే లేకపోతే మనుగడేముంది? ఏ క్షణాన పోతుందో తెలియని ప్రాణం కోసం ఎంత ఆరాటం, ఎంతెంత పోరాటం, ఎన్ని ఆశలు, ఎన్నెన్ని ఆలోచనలు. గతం తిరిగి రాదు, రేపు మనది కాదు. ఈ క్షణం మాత్రమే మనది అనే వాస్తవం ఎంతమంది గుర్తుంటుంది? రామారావు హాస్పిటల్లో వార్డు బయట బెంచి మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. బెంచి మీద నుంచి లేచి 2-3 సార్లు వరండాలో అటు ఇటు తిరిగాడు. నిరాశ, నిస్పృహ అతని మొహంలో తాండవిస్తున్నాయి. తన నిస్సహాయ స్థితికి తనపై తనకే జాలిగా ఉంది. ఇంత కష్టం వస్తుందని ఏనాడు ఊహించలేదు. సార్, డాక్టర్ వినాయక్ గారు పిలుస్తున్నారు. సిస్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. ఆమెను అనుసరించాడు. డాక్టర్ గారు రూంలోకి రాగానే నమస్కారం పెట్టాడు. ఆయన కూర్చోమని సౌమ్య చేశాడు. పేషెంట్ కండిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. క్రియాటినైన్ బాగా పెరిగింది. ఈరోజు ఐరన్ ఎక్కించాం. 2-3 డయాలసిస్లకు కూడా ఆమె దేహస్థితి తట్టుకునే పరిస్థితి లేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ త్వరలో చెయ్యాలి. ఫార్మాలిటీస్ అన్నీ మీకు తెలుసు కదా అన్నారు డాక్టర్ వినాయక్. రామారావు తల ఊపాడు. ఎవరైనా ఉన్నారా? మొదట ఉన్నట్లుగా, ఆ తర్వాత లేనట్లుగా తల ఊపాడు. ఇంద్రజ గారు మీ అమ్మాయి ఇస్తుందని చెప్పారే అన్నారు డాక్టర్ గారు. అవును, కానీ అంటూ నసిగాడు రామారావు. టిష్యూ మ్యాచింగ్ గట్రా మేము చూసుకుంటాం, మీరు త్వరగా ఏర్పాట్లో ఉండండి. ఓకే అన్నారు ఇక వెళ్ళమన్నట్లుగా. తల ఊపి నీరసంగా లేచాడు రామారావు. డాక్టర్ గదిలోంచి బయటకు వచ్చాడే గాని రామారావు ఆలోచనల ప్రవాహంలోంచి బయటపడలేదు. కాలేజీ రోజుల్లో ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించి, పెద్దలను ఎదిరించి, పోరాడి, ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్న ఇంద్రజ ఈరోజు 2 కిడ్నీలు ఫెయిల్ అయి బ్రతకడం కోసం చేస్తున్న పోరాటానికి రామారావు మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఎంతో అందంగా, హుందాగా, మంచి విగ్రహంతో 5 అడుగుల 6 అంగుళాల నిండైన మనిషి ఆహారం లేక శుష్కించి, కృంగి, కృశించి, నీరసంగా, నిస్సత్తుగా తయారైంది. ఎప్పుడూ ఎంతో హుషారుగా, అందరి తలలో నాలుకలా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే ఇంద్రజ ఇప్పుడు అచేతనంగా, నిస్సహాయంగా మంచానికి అతుక్కుపోయింది. విని వినపడని అస్పష్ట పెదాల కలయికతో ఏమండి, నాకు బతకాలనుందండి అన్న మాటలు రామారావు గుండెల్లో గుణపాల్లా గురుచుకుంటున్నాయి. నీటిలో మునిగిపోయే అత్యంత ఆత్మీయుడైన మనిషి ఆర్తనాదం ఈత రానివాడు వింటే ఎలా ఉంటుందో అలా ఉంది. తన కిడ్నీ ఇచ్చి తన ప్రాణప్రదమైన ఇంద్రజను రక్షించుకుందామంటే రామారావు టిష్యూ మ్యాచింగ్ కాదన్నారు. కులాంతర వివాహం కారణంగా ఇంద్రజ తండ్రి, అన్నదమ్ములు కక్ష కట్టి దూరంగానే ఉంటున్నారు.
ఆమె తల్లి మనస్సు వేదన చెందినా ఏమీ చేయలేని నిస్సహాయురాలు. రామారావుకు అత్తవారి తరపున ఏ సహాయం లేదు. అప్పుడప్పుడు కోటీశ్వరుడైన మామగారు విధిల్చే తృణమో ఫలమో తప్ప. రామారావు అన్నగారులు రిటైర్ అయిపోయారు. వాళ్ళకింకా బాధ్యతలు తీరలేదు. వాళ్ళ నుంచి ఏ సహాయం అందే అవకాశం లేదు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు బిడ్డల కిడ్నీ అయితేనే డోనీ బాడీ ఆమోదిస్తుందని, బయట వాళ్ళ కిడ్నీ ఇంద్రజకు సూట్ కాదని చెప్పారు రామారావు డాక్టర్. ఒక్కగానొక్క కూతురు బిందు కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో స్థిరపడ్డారు. తల్లికి కిడ్నీ ఫెయిల్ అయిందని తెలిసి వెంటనే భర్త మాధవ్ని, 2 ఏళ్ల కూతురు తుషారును వెంట పెట్టుకొచ్చిన బిందు తల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయింది. అమ్మా, నీకేం కాదు, భయపడొద్దు, నేనున్నాను, అవసరమైతే నా కిడ్నీ ఇచ్చి నిన్ను కాపాడుకుంటా అంటూ బిందు తల్లికి ధైర్యం చెప్పింది. భర్త మాధవ్ ఏం మాట్లాడలేదు. అయినా కూతుర్ని కష్టపెట్టడం ఇష్టం లేక, ఇంద్రజ, వద్దు నాన్న, నా కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, మాధవ్కు బిడ్డకు ఇబ్బంది కలిగించొద్దు, భగవంతుని నిర్ణయం ఎట్లా ఉంటే అలా అవుతుంది అంది. ఏ తల్లి అయినా తను కొవ్వొత్తిలా కరిగిపోతున్నా బిడ్డల జీవితాలకు వెలుగివ్వాలనే ప్రయత్నిస్తుంది. అదేం లేదమ్మా, మాధవది నాది ఒకే మాట అంది తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా ఒత్తుతూ. ఇంద్రజ కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆర్ద్రతతో గొంతు పూడ్చుకుపోయింది. నోట మాట రాలేదు. నిన్న మొన్నటిదాకా తను కలిపి పెట్టిన గోరుముద్దలు తిన్న ముద్దుల కూతురు ఈరోజు పెద్ద ఆరిందాలా తన బ్రతుకు భరోసా ఇస్తోంది. ఏదీ సూట్ కాకపోతే అప్పుడు తప్పకుండా నువ్వే ఇద్దుగానిలే తల్లి అంది ఇంద్రజ. ఇంద్రజకు నిండా 50 ఏళ్లు కూడా లేవు. 45 మించి ఉండవు. దేవుడు లాంటి భర్తను, తన ప్రేమఫలమైన కూతురును, ఆ కూతుర్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే అల్లుణ్ణి, అసలు కంటే వడ్డీ ముద్దైన మనవరాల్ని, అభిమానించే బంధుమిత్రుల్ని, ఇంటి కాంపౌండ్ నిండా అపురూపంగా పెంచుకున్న 100 రకాల పూల మొక్కల్ని, ప్రతి ఇటిక దగ్గరుండి పేర్పించి కట్టించిన అందమైన ఆ ఇంటిని, వేటిని ఆమె వదలడానికి మానసికంగా సిద్ధంగా లేదు. ఇంతటి అందమైన జీవితాన్ని ఇంత అర్ధాంతరంగా ముగించాలనే ఆలోచనే ఇంద్రజ భరించలేకపోతోంది. నలుగురు చూడ్డానికి వచ్చినప్పుడు మొదట్లో ధైర్యంగా మాట్లాడినా క్రమంగా ఆమెలో ఆ ధైర్యం కాస్త పెనం మీద నీటి చుక్కలా ఆవిరైపోయింది. రామారావు క్షణం కూడా ఆమెను వదలడం లేదు. ఎంతో అర్జెంటు పని ఉంటే తప్ప ఆమెను వదిలి వెళ్లడం లేదు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అతను బాగా కృంగిపోయాడు. భర్త చేయి గట్టిగా పట్టుకుని ఇంద్రజ తరచూ అనే మాట, ఏమండి, నాకు బ్రతకాలనుందండి, మిమ్మల్ని మన కుటుంబాన్ని వదిలి వెళ్లాలని లేదండి, ఇంత అందమైన జీవితం మళ్ళీ నాకు రాదండి. ఆ మాటలు తట్టుకోలేక రామారావు విలవెల్లాడిపోతున్నాడు. మొదట రోజూ దేవుని ప్రార్థించేవాడు. కనపడ్డ గుడికల్ల వెళ్లేవాడు. అందరి దేవుళ్లకు మ్రొక్కేవాడు. పరిస్థితి దిగజారిన కొద్దీ అతనిలో అధైర్యం, నైరాశ్యం, నాస్తికత్వం పెరిగిపోయాయి. దేవుడే ఉంటే నేనేం పాపం చేశానని నాకింత కష్టం కలిగించాడు, దేవుడే ఉంటే నా మొర ఎందుకు ఆలకించడు అని పదే పదే అనుకోవడం మొదలుపెట్టాడు. డాక్టర్ వినాయక్ మాటలు గుర్తుకొచ్చి కూతురు బిందుకు సెల్ తీసి డయల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి అల్లుడు మాధవ్కి డయల్ చేశాడు. రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. 2-3 సార్లు చెయ్యగా అవతల లిఫ్ట్ చేశాడు. బాబూ, మాధవ్ అన్నాడు రామారావు. అతని కంఠం నూతులోంచి వచ్చినట్లుగా ఉంది. హలో మామయ్య గారు, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మాధవ్, పరిస్థితి బాగా లేదు నాయనా, ఈరోజు ఐరన్ ఎక్కించారు. 2-3 రోజుల్లో డయాలసిస్ స్టార్ట్ చేస్తారట. అది కూడా ఎక్కువ సార్లు కుదరదట. త్వరగా ట్రాన్స్ప్లాంట్కి ఏర్పాటు చేసుకోమన్నారు. అలాగా? ఎవరినైనా చూశారా? డబ్బు గురించి వర్రీ కాకండి. డానర్ దొరికి టిష్యూ మ్యాచ్ అయితే అప్పో సప్పో చేసైనా ఎంత ఇమ్మంటే అంత ఇద్దాం అన్నాడు మాధవ్. రామారావుకు మాట రాలేదు. అదేమిటి బాబు, బయట వాళ్ళ కిడ్నీ పనికిరాదన్నారని నేను ఇంతకు ముందే బిందుకి చెప్పాను. బిందు కూడా ఆ రోజు నీ ఎదురుగా తన కిడ్నీ డొనేట్ చేస్తానంది కదా అన్నాడు రామారావు. మాధవ్ మాటలు అతను ఊహించలేదు. అది కాదు మావయ్య, ఏదో ఆ రోజు బిందు సెంటిమెంటల్గా ఎగ్జైట్ అయ్యి అలా అంది. బిందు చిన్నపిల్ల, దానికో చిన్నపిల్ల తుషారా. రేపు బిందు ఆరోగ్యం పాడైతే మీకు కాదా బాధ అన్నాడు మాధవ్. నువ్వు చెప్పింది కరెక్టే మాధవ్. బిందుకి రిస్క్ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వద్దు. ఇవ్వమని నేను చెప్పను. డోనర్ ఆరోగ్యంగా ఉంటే కిడ్నీ ఇవ్వడం వలన ఏ సమస్య రాదన్నారు డాక్టర్ వినాయక్. నీకు భార్య అవ్వకముందే అది నా కన్న కూతురు. దానికి రిస్క్ ఉంటే తీసుకుంటావా మాధవ్ అన్నాడు రామారావు నచ్చ చెప్పే ధోరణిలో. మామయ్య గారు, మరోలా అనుకోవద్దు.
మీకు అత్తయ్య గారంటే ఎంత ప్రేమో, ఎంత ముఖ్యమో నాకు నా భార్య అంటే అంతే. ప్లీజ్ ఫోర్స్ చెయ్యొద్దు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు మాధవ్. బాబూ, రామారావు ఏదో చెప్పబోయాడు. అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. అదే డిస్కనెక్ట్ అయ్యిందో డిస్కనెక్ట్ చేశాడో తెలియదు. రామారావు నుంచున్న చోట కుప్పకూలిపోయాడు. మొహాన్ని చేతుల్లో పెట్టుకుని కళ్ళ గంగా ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉన్న ఒక్క ఆశ పోయింది. ఇంద్రజతో తను గడిపిన 26 ఏళ్ల వైవాహిక జీవితం కళ్ల ముందు చలనచిత్రంలా కదలాడుతోంది. ఎంతో సాఫీగా సాగుతున్న తన జీవితంలో ఈ సునామీ ఏమిటో అర్థం కాదు. 2 అడుగులు వేసి వార్డులో బెడ్ మీద పడుకున్న ఇంద్రజ కేసు చూశాడు. నిశ్చలంగా నీరసంగా పడుకునుంది. రామారావుకు ఎటూ పాలుపోవడం లేదు. ఇంతటి కష్టం తన జీవితంలో ఎన్నడూ ఊహించలేదు. తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. తండ్రి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం, మంచాన పడటం, తను ఉద్యోగరీత్యా దూరంగా వేరే ఊళ్ళో ఉండగా తండ్రి పోవడం, ఆఖరి చూపు కూడా దక్కకపోవడం అప్పట్లో ఎంతో మనోవేదన కలిగించాయి. కానీ అప్పుడు తన తండ్రి 75 ఏళ్ల వృద్ధుడు. జీవితంలో అన్నీ అనుభవించినవాడు. దేవుని పిలుపు కోసం నిరీక్షిస్తున్నాడు. కానీ తన భార్య, తింటూ తిరుగుతున్న మనిషి, అకస్మాత్తుగా ముక్కులోంచి రక్తం వచ్చింది. ఎందుకైనా మంచిదని డాక్టర్కు చూపిస్తే బీపీ చాలా ఎక్కువగా ఉందని బ్లడ్ టెస్ట్ చేయించి మంచి యూరాలజిస్ట్ని కలవమన్నాడు. అప్పుడు బయటపడిందే ఈ కిడ్నీ ఫెయిల్యూర్. అప్పటి నుంచి రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు డాక్టర్ వినాయక్ పిలిచి బాంబు పీల్చాడు. సాధ్యమైనంత తొందరగా ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి. తన ఇంద్రజను రక్షించుకోవాలి. ఇంద్రజ లేకుండా అసలు తన జీవితాన్ని ఊహించుకోలేడు. ఇప్పుడేం చెయ్యాలి? రామారావు బెంచ్ మీద కూర్చుని వెనక్కి చేర్లబడి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. ఒకసారి మాధవ్ తండ్రికి ఫోన్ చేస్తే అతడే కొడుకును అచ్చచెప్పగల సమర్థుడు. రామారావు మాధవ్ తండ్రి శంకర్రావుకు ఫోన్ చేశాడు. అవతల ఫోన్ ఆన్ చేయగానే, హలో బావగారు, నేను రామారావుని అన్నాడు. చెప్పండి, మా సిస్టర్ ఎలా ఉన్నారు అన్నాడు శంకర్రావు. ఆ విషయంలోనే మీ సహాయం కావాలి. తప్పకుండా, ఏమిటో చెప్పండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలిట. బయటి కిడ్నీలు ఎంతమాత్రమూ బాడీకి సూట్ కావట. బిందు తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదు. మీరు కాస్త మాధవుని కన్విన్స్ చెయ్యాలి అన్నాడు రామారావు చాలా దీనంగా. అవతల మౌనమే సమాధానం. బావగారు, ఈ సహాయం చెయ్యగలరా అన్నాడు రామారావే మళ్ళీ. ఇటువంటి విషయాలు ఎవరికి వారు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి గాని ఒకళ్ళు ఒత్తిడి చేస్తే జరిగేది కాదు. అయినా ప్రయత్నిద్దాం. ఈరోజు బెంగళూరు వెళ్దాం. నేను బస్ టికెట్స్ తీసుకుంటా. రాత్రి 8 గంటలకల్లా బస్టాండ్కి రండి అన్నాడు శంకర్రావు. థ్యాంక్ యూ బావగారు, ఉంటా అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఇంద్రజన మిత్రుడు అప్పారావు దంపతులకు అప్పచెప్పి ఆ రాత్రి శంకర్రావుతో బెంగళూరు బస్సు ఎక్కాడు రామారావు. ఉదయం 7 గంటలకల్లా వియ్యంకులిద్దరూ బెంగళూరులో దిగారు. మాధవ్, బిందు ఇద్దరూ వాళ్ళ ఆకస్మిక ఆగమనానికి ఆశ్చర్యపోయినట్లు కనిపించారు. కానీ బిందు క్షణాల్లోనే వాళ్ళ రాక కారణాన్ని ఊహించగలిగింది. వాళ్ళని రెస్ట్ తీసుకోమని రాత్రి వచ్చాక మాట్లాడదామని చెప్పి తుషారను ఆయాకు అప్పచెప్పి ఇద్దరూ ఆఫీస్కి హడావిడిగా వెళ్ళిపోయారు. రాత్రి వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయింది. అప్పటికి ఎదురు చూసి వియ్యంకులిద్దరూ ఆయా పెట్టిన భోజనం చేసి నడుం వాల్చారు. రామారావు పడుకున్నాడన్న మాటే గాని నిద్ర పట్టడం లేదు. సగం రాత్రివేళ కలత నిద్రలో ఉండగా ఏవో మాటలు వినిపిస్తే మెలకు వచ్చింది. వాళ్ళ బెడ్రూమ్లోంచి మెల్లగా బిందు, మాధవుల మాటలు వినిపిస్తున్నాయి. బిందు, అర్థం చేసుకో, డోంట్ బి సెంటిమెంటల్. రేపు నీకేదైనా అయితే నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏమిటి? ఏమవుతుంది? డోనర్కి రిస్క్ ఏమీ ఉండదు. కొంతకాలం జాగ్రత్తగా ఉండాలంతే. రిస్క్ ఉండదు అనేది ఉత్తి మాట. పెద్దావిడి కోసం నువ్వంత త్యాగం చెయ్యక్కర్లేదు. త్యాగమా? ఆ మాటకు అర్థం తెలుసా నీకు? కన్న తల్లి చావు బతుకుల్లో ఉంటే నా ఒక్కదాని వల్లే ఆ తల్లి బ్రతుకుతుందని తెలిసి కూడా నేను పట్టనట్లు మౌనంగా ఉండాలా? నాకు జన్మని, జీవితాన్ని, ఇంత శరీరాన్ని ఇచ్చి విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించిన తల్లికి నా శరీరంలో ఓ చిన్న భాగాన్ని తీసుకునే హక్కే లేదా? నాకు ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? ఆకాశం నుంచి ఊడిపడ్డానా? ఈ నా శరీరంపై కన్న తల్లికి లేని హక్కు కట్టుకున్న ఈ శరీరంపై కన్న తల్లికి లేని హక్కు కట్టుకున్న నీకెక్కడిది? ఏ అధికారంతో ఇవ్వొద్దని, ఇష్టం లేదని శాసిస్తున్నావు? బిందు, నేను నీ భర్తను. నిన్నెంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీ నాన్నకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు నువ్వు అంతకన్నా ముఖ్యం. ఓకే, ఒక్క మాట చెప్పు. ఇదే పరిస్థితి అత్తయ్య గారికో మామయ్య గారికో వస్తే ఇలాగే మాట్లాడతావా? అవసరమైతే నీ కిడ్నీ ఇవ్వవా? ఇవ్వకుండా వాళ్ళ పాపానికి వాళ్ళని వదిలేస్తావా? నాన్సెన్స్, అవన్నీ అప్రస్తుత మాటలు. సరే,
మా అమ్మ ఎవరికి కిడ్నీ ఇచ్చిందని ఈరోజు కిడ్నీ ఫెయిల్ అయి బాధపడుతోంది. నేను కిడ్నీ ఇవ్వకపోతే రేపు నా కిడ్నీ ఫెయిల్ అయ్యదన్న గ్యారంటీ ఉందా? నాకే వ్యాధి రాదని, నిండు నూరేళ్లు బ్రతుకుతానని భరోసా ఉందా? ఒకవేళ రేపు తుషార పెద్దయ్యాక మా అమ్మ పరిస్థితి నాకే వస్తే అప్పుడు నా మాన నన్ను వదిలేసి తుషారని ఇవ్వొద్దంటావా? ఇప్పుడు మా అమ్మ పరిస్థితే మా అమ్మ బదులు నాకొస్తే మా అమ్మ మనలా మీనమేషాలు లెక్కిస్తుందా? బిందు, అర్థం చేసుకో ప్లీజ్. ఏం అర్థం చేసుకోవాలి? ఆకలేస్తే అడగకుండానే అన్నం పెట్టే అమ్మ అవసరమైతే కిడ్నీయే కాదు, ప్రాణమైనా ఇస్తుంది. అమ్మ రక్తం పంచుకుని, కడుపు చించుకుని, ప్రేగు తెంచుకుని పుట్టిన నాకు ఈ జన్మ, ఈ శరీరంలో ప్రతి అవయవం అమ్మ పెట్టిన భిక్షే. మనిషికి ఒక కిడ్నీ చాలు. అయినా దేవుడు 2 కిడ్నీలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మరో మనిషిని బ్రతికించమని. బిందు, ఏం మాట్లాడుతున్నావు? నాకు నీ క్షేమమే ముఖ్యం. నువ్వు ఎంత స్వార్థపరుడివి మాధవ్. నీకు నీ భార్య క్షేమంగా ఉంటే చాలు, ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు. నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు మా అమ్మంటే అంతే ప్రేమ. తను ఎన్నో త్యాగాలు చేసి ఎంతో ప్రేమగా నన్ను అలా పెంచబట్టే, నన్ను అందంగా, ఆరోగ్యంగా, విద్యావంతురాలుగా చేయబట్టే నువ్వు నన్ను ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. అమ్మంటే కనిపించే మనిషే కాదు, కనిపించే దైవం. తన కడుపు కోయించుకుని నాకు జన్మనిచ్చిన తల్లి రుణం ఎలా తీరుతుంది? అందుకే ఆ కిడ్నీ మనం బయటకు కొందాం, ఆ డబ్బు మనం ఇద్దాం. ఆ విధంగా నీ తల్లి రుణం తీర్చుకో. అంటే మాధవ్, నవమాసాలు మోసి, కని, పాలిచ్చి పెంచినందుకు అన్నింటికీ ఖరీదు కడతావా? నువ్వు కొనిచ్చే కిడ్నీ దేని ఖరీదు? అమ్మ పాల ఖరీదా? బిందు, సిల్లిగా మాట్లాడుకు. నువ్వు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, దట్స్ ఆల్. ఈ విషయంలో ఎవరి ఇష్టాలతో నాకు సంబంధం లేదు. నీ భార్య కాకముందే నేను మా అమ్మ కూతుర్ని. మా అమ్మ నన్ను 25 ఏళ్లు పెంచాక నువ్వు నన్ను ప్రేమించావు. తల్లి రుణం కొంతైనా తీర్చుకునే అవకాశాన్ని నేను వదలదలుచుకోలేదు. గుడ్ నైట్. బిందు, మనం కలిసి ఉండాలంటే నువ్వు నా మాట వినాలి. అయితే గుడ్ బై. ఆ తర్వాత రామారావుకు వాళ్ళ మాటలు వినపడలేదు. వాళ్ళ గదిలో లైట్ ఆరిపోయింది. తల్లి పరిస్థితికి, భర్త ప్రవర్తనకు మధ్య బిందు ఎంత నలిగిపోతుందో ఊహించుకున్న రామారావు ఎంతో బాధగా నిట్టూర్చాడు. బిందు సంస్కారానికి, మానవత్వానికి రామారావు కళ్ళు తడయ్యాయి. కాసేపటికి రామారావుకు కునుకు పట్టింది. మగధ నిద్రలో ఉండగా మామయ్య, నానా అని మాధవ్ అరుపులు వినిపించాయి. ఉలిక్కిపడి లేచాడు రామారావు. అప్పటికి టైం ఉదయం 5 అయింది. ఇల్లంతా లైట్లు వేసున్నాయి. బిందు కనపడ్డం లేదు, మాధవ్ కంగారుగా అన్నాడు. శంకర్రావు తాపీగా మంచం మీద నుంచి లేచాడు. అతని ప్రక్కలో తుషార నిద్రపోతోంది. నువ్వేం కంగారు పడనవసరం లేదు మాధవ్. తను తన అవసరం ఉన్న చోటుకే వెళ్ళింది. రాత్రి మీ మాటలన్నీ విన్నాను. నువ్వు స్వార్థపరుడువై, మూర్ఖుడివై ప్రవర్తించినా ఎంతో సహనంతో, సంస్కారంతో, సహృదయంతో సరైన నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తల ప్రేమబంధం కంటే తల్లి కూతుళ్ళు పేగుబంధమే గొప్పదని నిరూపించింది. జీవితాన్ని పంచుకున్న భర్త మాట కంటే జన్మనిచ్చిన తల్లి ప్రాణం విలువైనదని గుర్తించింది. ఆడజాతికే తలమానికంగా నిలిచింది. వెళ్లే ముందు నన్ను లేపి నా కాళ్లకు నమస్కరించి, నన్ను క్షమించండి మావయ్య అని తుషారను నాకు అప్పచెప్పి బయలుదేరింది. నేను ఆశీర్వదించి కూడా వెళ్లి బస్ ఎక్కించి వచ్చాను. బిందులాంటి మానవత్వం ఉన్న మనిషి భారీగా దొరకడం నీ పూర్వజన్మ సుకృతంరా అన్నాడు శంకర్రావు కొడుకు భుజం మీద చేతులేసి దగ్గరగా తీసుకుంటూ. మాధవ్ తల వంచుకున్నాడు. పశ్చాత్తాపం అతనిలో ప్రారంభమైంది. అవునా అన్నా, తప్పు చేశాను, మూర్ఖుడిలా మాట్లాడాను. బిందు నా కళ్ళు తెరిపించింది. నన్ను క్షమించండి. బయలుదేరండి మావయ్య, మనం హైదరాబాద్ వెళ్దాం అన్నాడు మాధవ్ నిండు మనస్సుతో. మీరింతవరకు పేగుబంధం కథ విన్నారు. రచన శ్రీ విరించి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2012 సంవత్సరం జూన్ 13వ తేదీ నవ్య సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి